హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు భక్తనిధి. ఈరోజు ఈ వీడియోలో మన తెలుగువారి నూతన సంవత్సరం అయినటువంటి ఉగాది పండుగ ఈ 2025వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో, ఏ తేదీన జరుపుకోవాలి, ఆ రోజు తిథి, వారం, నక్షత్రం ఏమిటో, అలాగే ఈ తెలుగు నామ సంవత్సరం పేరు ఏమిటి, ఉగాది యొక్క విశిష్టత ఏమిటి, ఉగాది పచ్చడి యొక్క విశిష్టత ఏమిటి అన్న దాని గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే పండుగలలో ఉగాదికి అగ్రస్థానం ఉంది. ఎందుకంటే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమయ్యేది ఈ రోజున కాబట్టి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపుకుంటాం. యుగం అంటే యోగమని, మనిషి బ్రతుకు కాలంలో ముడిపడి ఉండటమే యోగం. ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా పిలుస్తారు. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించి విష్ణువు అతన్ని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణం ప్రతీది. తీపి, పులుపు, చేదు, ఉప్పు, కారం, వగరు షడ్రుచుల సమ్మేళనంగా ఉగాది పండుగని తయారు చేసి ఈరోజు తప్పక స్వీకరిస్తారు. ఉగాది పచ్చడిని తయారు చేసి దేవుడి ముందు ఉంచి ప్రసాదంగా తీసుకున్న తర్వాత వచ్చే రుచిని బట్టి ఆ సంవత్సరం భవిష్యత్తును చెప్పొచ్చు అని కూడా చెబుతుంటారు. కాబట్టి ఉగాది పచ్చడిలో ఎటువంటి రుచి ఎక్కువ కానీ తక్కువ కానీ అవ్వకుండా అన్ని సమపాళ్లలో ఎంత జాగ్రత్తగా చేస్తారు. ఉగాది నాడు పంచాంగ శ్రవణం జరుపుట ఆచారంగా వస్తుంది. నూతన సంవత్సరంలోని శుభాలను అశుభాలను తెలుసుకొని దానికి అనుగుణంగా వారి భావ జీవితాన్ని ఆచరించేందుకు మొదలు పెడతారు. మరి ఈ 2025వ సంవత్సరంలో ఉగాది పండుగ ఏ రోజున వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి స్త్రీ చాంద్రమాన చైత్రమాసం వసంత ఋతువు శుక్లపక్షం తిథి పాడ్యమి 29 మార్చ్ 2025 శనివారం సాయంత్రం 4:28కి ప్రారంభమై మార్చి 30, 2025 ఆదివారం మధ్యాహ్నం 12:49 ముగుస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ముందు ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి ఉగాది పండుగను మార్చి 30వ తేదీ 2025 ఆదివారం రోజున జరుపుకోవాలి. ఈ 2025వ సంవత్సరం ఉగాది తెలుగు సంవత్సరం పేరు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. గతంలో 1965వ సంవత్సరంలో వచ్చింది. మరలా ఇప్పుడు 60 సంవత్సరాల తర్వాత ఈ 2025వ సంవత్సరంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం పునరార్భవం అయ్యింది. విశ్వావసు అంటే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు అని అర్థం. వసంత ఋతువుతో ప్రారంభమయ్యే ఈ ఉగాది పండుగ ప్రధానంగా ప్రకృతి పండుగగా తెలుగు ప్రజలు భావిస్తారు. శిశిర ఋతువులలో ఆకులు రాలిపోయి చెట్లు అన్నీ మాడుగా మారుతాయి. వసంతం రాగానే కొత్తగా చిగురించి ప్రపంచమంతా పచ్చగా మారుతుందని, అందుకనే ప్రకృతి పరవశించే పండగ ఈ ఉగాది. పంచాంగ శ్రవణం అంటే 5 అంగాలు అని అర్థం. పంచాంగ శ్రవణం ద్వారా నూతన సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి, దేశంలో పాడి పంటలు ఎలా పండుతాయి, వర్షాలు ఎలా కురుస్తాయో అన్న అంశాలు తెలుసుకోగలుగుతాం. అలాగే మన వ్యక్తిగత గోచార ఫలితాలు, గ్రహగతులు, వాటి విషయాలు కూడా తెలుసుకుంటాం. ఇలా తెలుసుకోవడం వల్ల గ్రహగతుల వల్ల కలిగే బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉగాది రోజు పంచాంగ శ్రవణం వినడం వల్ల మానవునికి సంపద, ఆయుష్, పాప ప్రక్షాళన, వ్యాధి నివారణ, గంగా స్నాన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. విన్నారు కదా, ఈ 2025వ సంవత్సరంలో ఉగాది పండుగ ఎప్పుడు వస్తుంది, ఏ రోజున జరుపుకోవాలి అన్న విషయాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.